ఆయన ఇప్పుడే ప్రతినిధి 2 మూవీ చూసానన్న. నేను ప్రతినిధి 1 కన్నా 2 అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన నారా రోహిత్ గా చాలా బాగా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు అనిపించింది నాకైతే. సినిమా అయితే ఓవరాల్ గా చాలా గుడ్ మూవీ అని చెప్తా. ఒక పొలిటికల్ డ్రామా, సోషల్ మెసేజ్ అంటే సినిమా అంటే పొలిటికల్ చాలా మూవీలు తీస్తారు కానీ అక్కడక్కడ చుట్టూ చెప్తారు, గలాట్ల గొడవల మధ్య చూపిస్తారు. ఇదైతే అలా ఏమనిపించలే. ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఏపీ ఎలక్షన్స్ కానీ తెలంగాణ ఎలక్షన్స్ కానీ ఇన్వాల్వ్ చేయకుండా నాకైతే చాలా బాగా తీసినట్టు అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. మన మూర్తి గారి డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రతినిధి 3 కూడా వస్తుంది. దానికైతే ఓవరాల్ గా గుడ్ మూవీ. నారా అయితే వన్ మ్యాన్ షో అని చెప్తున్నా. అయితే సినిమా జర్నలిస్ట్ గురించి చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఎంకరేజ్ చేయండి, చూడండి. ప్రతి ఒక్కరు ఓట్ టైం కాబట్టి మీకు ఏమీ తెలుస్తుంది, వాస్తవాలు ఏంటి తెలుస్తాయి కాబట్టి చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. బ్రో ఇప్పుడే ప్రతినిధి 2 సినిమా చూసి వస్తున్నా. నారా రోహిత్ కంబ్యాక్ మూవీ ఇది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ప్రతినిధి సినిమా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసిద్ది. ఎందుకంటే చిన్న సినిమా అయినా కానీ ఒక రేంజ్ ప్రతి జనాలకి గుర్తుండిపోయే సినిమా అది. సో ఇది ప్రతినిధి 2. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి డైరెక్టర్ ఎవరో కాదు, మన TV5 జర్నలిస్ట్ మూర్తి గారు. నిజంగా ఈ సినిమా మూర్తి గారే తీసారా, ఈ డైరెక్షన్ అనిపించింది. ఆ రేంజ్లో ఉంది సినిమా. సార్ డైరెక్టర్ గారు యాడ్స్ ఆఫ్ సార్. మీరు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయాలు ఎలా ఉంటాయి, ఎలా చేస్తారు అన్న దాన్ని క్లియర్గా చూపించారు. అంటే నారా రోహిత్ గారితో ఒక డైలాగ్ చెప్పించారు. ఓటు వేయడానికి వెళ్ళని ప్రతి ఒక్కడికి కూడా పంచి డైలాగ్ పడింది. ఓటు వేయడానికి నువ్వు వెళ్ళకపోతే చచ్చిపో అని చెప్పారు. అది నిజంగా నాకు చాలా బాగా టచ్ అయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకుంటే ఆ ఏరియాలో బతుకుతున్న వాళ్ళు బాగుపడతారు. మనం ఎక్కడ ఉంటున్నామో, లాంగ్లో ఉంటున్నామో మనకు సంబంధం ఏంటి? మన రాష్ట్రం కాదు కదా సార్. మన రాష్ట్రం అయినా కానీ మనం అక్కడ ఉండట్లే కదా. మనం అక్కడ ట్యాక్సులు పే చేయట్లేదు. మనకేంది? అక్కడ రేట్లు పెడితే మనకేంది? రేట్లు తగ్గితే మనకేంది? పింఛన్లు ఇంటికి వెళ్ళేస్తే మనకేంటి? అక్కడికి వచ్చి తీసుకుంటే మనకేంటి అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేస్తే ఆ ఏరియాలో ఉండే మనిషిని మనం ఎన్నుకోగలిగితే ఆ ఏరియాలో ఉన్న ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది చాలా బాగా చూపించారు. నిజంగా మూర్తి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు సినిమా మాత్రం అల్టిమేట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే సినిమా బాగా నచ్చింది. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో చెప్పారు ప్రతినిధి పార్ట్ 3 వస్తుందని. సో ప్రతినిధి పార్ట్ 3 కోసం వెయిటింగ్. మూర్తి గారు సార్ అర్జెంట్ రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను ప్రతినిధి 2 అనమాట. ప్రతి ఒక్క ఓటు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు విలేజ్లో వాళ్ళందరూ చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా మంచి సినిమా. సో TV5 మూర్తి గారు అయితే ఫస్ట్ టైం డైరెక్షన్ కాదు, అసలు నెంబర్ ఆఫ్ మూవీస్ తీస్తే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంత ఉందన్నమాట ఈ మూవీలో. చాలా చాలా బాగా రాసుకున్నారు సార్. స్టోరీ అంటే ఏ పార్టీకి సంబంధం లేదు, ప్యూర్గా పొలిటికల్ డ్రామా అనమాట. ఎలా అంటే ఇంక చెప్పలేను. చూస్తున్న చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఆ విలన్ ఎవరో క్యూరియాసిటీ అనేది లాస్ట్ వరకు చాలా చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ నారా రోహిత్ గారు అయితే వేరే లెవెల్ సార్. చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, ఒక మంచి హిట్. సో అందరూ చూడాల్సిన సినిమా. ఈ ఓట్లు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ అందరూ వెళ్ళి చూడండి. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా మీరు ఎన్నుకునే నాయకుడికి అయితే 100% ఈ సినిమా చూడాలన్నమాట. చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ప్రతినిధి 2, ప్రతినిధి 3 కూడా ఉంది అనమాట. చాలా చాలా బాగుంది. అంటే జర్నలిస్టులు ఎంత కష్టపడతారు అనేది కూడా చాలా బాగా ఒక టీమ్ గా ఉండి చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి ప్రతినిధి 2 అండ్ వెయిటింగ్ ఫర్ ప్రతినిధి 3. ప్రతినిధి 2 మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. నిజంగా ఎలక్షన్ టైంలో సో మనం చాలా మంది ఏమనుకుంటారంటే రాజకీయం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళలో వస్తుంటారు. బట్ మనం ఎంచుకునే నాయకుడు మనకి ఏం చేయాలి అనేది మనం ఆలోచించట్లేదు. వాళ్ళు ఇచ్చే పథకాలకి వాళ్ళకి వెళ్ళడం కానీ మన నెక్స్ట్ జనరేషన్కి దానివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం ఆలోచించట్లేదు. నిజంగా కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా తీశారు. ఖచ్చితంగా అందరూ వచ్చి వాచ్ చేయాలి. ఈ మూవీ చాలా బాగుంది. ఇంకోటి లాస్ట్లో ఏంటంటే ట్విస్ట్ 3 కూడా ఉంది. 1 కంటే 2 చాలా బాగుంది. సో నిజంగా నాకైతే ఎక్కడ ఎవరు విమర్శ మనమే ఏం చేయాలి, ఓటర్ అనేది ఎలా ఊహించుకోవాలనేది చాలా బాగా ఊహించారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ప్రతినిధి 2 చూడండి. చాలా బాగుంది. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతినిధి మూవీ అందరూ చూడాల్సిన బ్రో. ఇది ఏంటంటే మొత్తం ఫ్యామిలీ అందరికి కనెక్ట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక జర్నలిస్ట్ డైరెక్టర్ అవ్వడం అనేది అది చాలా రేర్గా అవుతారు అనమాట. ఎంత టాలెంట్ ఉంటుంది బ్రో జర్నలిస్ట్. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అతనే డైరెక్టర్ అయితే ఊహించుకోండి ఇక ఎలాంటి సినిమా తీస్తారో. అదే ప్రతినిధి 2 అనమాట. మీరు వచ్చి థియేటర్లో వచ్చి చూడండి సినిమా. ఇదేదో రాజకీయం మీద దీని మీద ఏం లేదు. జస్ట్ వచ్చి ఒక యూనిక్ ఫీల్ అయ్యి వెళ్తారు. మీరు ఒక డిఫరెంట్ ఫీల్ వెళ్తారు. థ్యాంక్ యూ. నా ప్రతినిధి 2 చూసినామండి. సినిమా మాత్రం నారా రోహిత్ది. ఇది సినిమా ఒక
డిఫరెంట్ గా ఉంది. ఒక పొలిటికల్ కాకుండా కూడా మన పొలిటికల్ లెక్క తీసుకోకుండా ఒక సినిమా ప్రకారంగా చూసుకుంటే ఇది ప్రతినిధి 2 చాలా బాగుంది సినిమా. అంటే ఈ సినిమా మనము చూసినా కూడా మనకి ఎక్కడ కూడా బోర్ అనేది ఉంటుంది. సినిమా చూసినా కూడా మనకు ప్రతినిధి 2 అంటే ఈ నారా రోహిత్ కానీ అలా మన ఉదయ్ భాను ఉందల్లా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో. ఒక డిఫరెంట్ గా చేసిండు హీరో గారు. అంటే క్యారెక్టర్ తగ్గట్టు సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ గా మనం ఎలా చూపించాలో అలా చూపించకుండా ఒక కథ ప్రకారంగా పోతుంది సినిమా. ఒక డిఫరెంట్ గా పోతుంది సినిమా కూడా. ఎట్లా అంటే మన నారా రోహిత్ చాలా ప్రాణం పెట్టి సినిమా తీసిరు. సినిమా మాత్రం మంచి సినిమా, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకోటి మ్యూజిక్ ఇలా చాలా బాగా కొట్టిరు. మన కథ రాయడం కూడా, స్టోరీ తీసుకోవడం కూడా కొత్తగా ఉన్నది. ఒక ఈ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న సమ్మర్ లా మంచి టైంలో రిలీజ్ చేసిన సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది. నారా రోహిత్ కి మంచి ప్లస్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. హాయ్ బ్రో, ఇప్పుడే మూవీ చూసాను ప్రతినిధి 2. నారా రోహిత్ అన్న మాత్రం దుమ్ములు ఎపిసోడ్. ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం చాలా సంవత్సరాల తర్వాత ఈ కంబ్యాక్ మూవీ తనకి. ఆల్రెడీ ప్రతినిధి మూవీ కూడా వచ్చింది, ఇప్పుడు ప్రతినిధి 2 సేమ్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బయట జరిగిన సొసైటీలో ఏమైతే జరుగుతున్నాయో సేమ్ ఈ సినిమాలో కూడా మనకు రియాలిటీ అనేది చూపిస్తుంది. పొలిటికల్ గురించి ఉన్నాయి, వాళ్ళ మోసాలు ఏమేమి చేస్తున్నారు, ప్రజలు కూడా అది గమనించాలి. చాలా రియాలిటీగా చూపించారు ఆ మూవీని. మూవీ లెక్క చూడండి, కానీ ఏదో పార్టీ లెక్క, పొలిటికల్ పవర్ లెక్క అవి చూస్తే మాత్రం మూవీ అనేది మీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. కానీ మూవీని పొలిటిక్స్లోకి కలపకండి. ఈ మూవీ అనేది చాలా డిఫరెంట్ జానర్ మూవీ. రియాలిటీ మొన్న పూరి జగన్నాథ్ తీసిన మూవీ, ఇంకా ఇజం మూవీ ఎలా అయితే ఉందో, ఒక జర్నలిస్టు ఎలా అయితే తీసాడో ఈ మూవీ కూడా అలానే ఉంది. డిఫరెంట్ జానర్ మూవీ అయితే చాలా క్లారిటీగా చూపించాడు. మన మూర్తి సార్ అయితే అలాగే జర్నలిస్టు ఈ మూవీలో కూడా డైరెక్టర్ చేశారు. చాలా కంబ్యాక్ అనుకుంటున్నాను నేను. మూవీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మూవీ చూస్తున్నంతసేపు మన బయట జరిగే సొసైటీలో ఏమైతే జరుగుతున్నాయో అవి మాత్రమే కనిపిస్తున్నాయి. పర్ఫార్మెన్స్గా ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది కూడా. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక రిమైనింగ్ సప్తగిరి క్యారెక్టర్ అయినా సరే, రిమైనింగ్ క్యారెక్టర్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ మూవీ, డూ వాచ్ ద ఫిలిం. ప్రతినిధి 2 నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1 కంటే పార్ట్ 2, పార్ట్ 1 లో ఎట్లయితే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎట్లయితే మీరు ఎంజాయ్ చేసారో, దీనిలో కూడా ఫస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ వేరే లెవెల్ అయితే, సెకండ్ హాఫ్ మాత్రం అది ఇంత జల్లి అయిపోయింది అనిపించింది. మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంది. మళ్ళీ నానా రోహిత్ గారు చాలా మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన చాలా గ్యాప్ తర్వాత వచ్చిండు. ఆయన పర్ఫార్మెన్స్ అయినా, ఆయన హీరోయిజం అయినా నాకు చాలా ఇష్టము. మెయిన్ TV5 మూర్తి గారి గురించి, నారా రోహిత్ గారి గురించి వచ్చిన ప్రతినిధి 1 కంటే ప్రతినిధి 2 ఇంకా చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయండి. ప్రతినిధి 3 కూడా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం స్వర్ణ సాగర్ చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు. విజువల్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూ పరంగా చాలా బాగుంది. నాకు ఓవరాల్ గా మూవీ ఎట్లా అనిపించింది అంటే, ఒక పొలిటికల్ డ్రామా జర్నలిస్ట్ గా చాలా అసలు వేరే లెవెల్ చేసిండు మూర్తిగా, TV5 మూర్తి గారు. యాజ్ ఏ యాంకర్ గా, యాజ్ ఏ జర్నలిస్ట్ గా ఎట్లయితే ఆయన మంచి కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు, యాజ్ ఏ డైరెక్టర్ కూడా చాలా మంచి సక్సెస్ అయ్యారు. చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ప్రతినిధి 2, ప్రతినిధి 3 కూడా ఉంది. ప్రతినిధి 3 కోసం వెయిట్ చేస్తున్నా. కంపల్సరీ థియేటర్ వాచ్. ఈ వీకెండ్ లో ప్రతినిధి 2 మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినాడు. థ్యాంక్ యూ. బ్రో ఇప్పుడే ప్రతినిధి 2 సినిమా వచ్చాను బ్రో. చాలా బాగుంది బ్రో. ప్రజెంట్ పీరియడిక్ టైంలో వచ్చింది, ఎలక్షన్ టైంలో వచ్చింది కాబట్టి మన ఓటు అనేది ఎంత వాల్యూ, మనం ఓటు వేయకుంటే ఏం కోల్పోతాం అనేది చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. సినిమా చాలా బాగుంది. పొలిటికల్ థ్రిల్లర్ ఇది. పొలిటికల్కి ఏం సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీతోని, మన యూత్ కూడా వచ్చి చూడాలి. నెక్స్ట్ జనరేషన్కి మనకి ఎలాంటి లీడర్ ఉంటే మనకి మంచిగా భవిష్యత్తు బాగుపడుతుందో అలాగే తీశారు. కాబట్టి అందరు సపోర్ట్ చేసి మంచిగా మన నెక్స్ట్ ఎలక్షన్ నారా అయితే చాలా బాగుందండి. మంచి సస్పెన్స్ కూడా పెట్టారు సినిమాలో. క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. డైరెక్షన్ చాలా బాగా చేశారు మూర్తి గారు, TV5 గారు. ఓకే అండి, సినిమా బాగుంది. అదేం లేదండి, పొలిటికల్ కి సంబంధం లేదు. ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఇది. పొలిటికల్ కి దీనికి ఏం సంబంధం ఉండదు. ఒక సినిమాటిక్ గా చూడాలి. ఒక ఓటు అనే వాల్యూ బట్టి సినిమా స్టోరీ తీశాడు కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలి. ప్రతినిధి 2 ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇవాళ రోజు ఒక ప్రతి ఓటర్కి సమాజం గురించి తెలుసుకోవాల్సింది. సో ఒకసారి చెక్ చేసుకొని ఓటు వినియోగించుకోవడం మంచిది. చాలా బాగుంది. మూవీలో కంటెంట్ చాలా బాగుంది. ఒక ఓటర్కి సంబంధించి ఓటు ఎలా వినియోగించాలి, ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఎలా జరుగుతుంది, ఎలా ఉంది అనేది ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఏం కాదు, పొలిటికల్ కంటెంట్ అనేది ఉంది. కానీ చాలా మంచి సబ్జెక్టు. ఒకసారి వచ్చి చూసుకుంటే బెటర్.
ఇప్పుడే ప్రతినిధి మూవీ చూడడం జరిగిందన్న. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా బాగుందన్న. మన TV5 మూర్తి గారు మీరు డైరెక్షన్ మాత్రం అద్దరు కొట్టేశారని చెప్పుకోవచ్చు. అండ్ నారా రోహిత్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. మీ ప్రో వర్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి మీరు బ్లాక్ బస్టర్స్ మీద బ్లాక్ బస్టర్స్ కొట్టాలని ఆశిస్తున్నా. అండ్ మూవీ గురించి చెప్పుకోవాలంటే పర్ఫార్మెన్స్ వైజ్ హీరో గారు మాత్రం చించేశారు. అండ్ మన సాగర్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఎలా ఉందన్న, అసలు కుక్ అని కొట్టినట్టు కొట్టింది. నా BGM మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ చూస్తున్నంత సేపు ట్విస్టులు ఏమన్నా ట్విస్ట్లు అన్న, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రతి ఒక్క ట్విస్ట్ కి. అసలు మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ ట్విస్ట్ అన్న, దానికి ఫ్యూజులు ఎగిరిపోయినాయని చెప్పుకోవచ్చు. సో ఈ వీకెండ్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇది మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నేను అనుకుంటున్నా. కరెక్ట్ టైంలో పాలిటిక్స్ టైంలో కరెక్ట్ మూవీ దించారన్న. అసలు ప్రజల గురించి, అసలు మన రాజకీయ నాయకుల గురించి, అసలు ఎవరి వల్ల నష్టం అనే దాని గురించి అసలు చాలా బాగా చూపించారు. ఇంతకు ముందు ఎన్నో సినిమాలు వచ్చాయి పాలిటిక్స్ మీద, ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోయే సినిమానా. సో ఈ వీకెండ్ ది బెస్ట్ మూవీ కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి. అండ్ మెయిన్ మన యూత్ మీరు ఓటేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ. అయ్యా ప్రతినిధి సినిమా చూడాల్సిన సినిమా భయ్యా. కరెక్ట్ గా ఎలక్షన్ మూమెంట్ లో వచ్చిన సినిమా. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. కరెక్ట్ గా ఎలక్షన్ ముందు రావడం చాలా బాగుంది. అసలు ఎవరిని ఉద్దేశించింది కాదు, టీడీపీని కాదు, వైసీపీని కాదు. అసలు చెప్పుకోవాలంటే సినిమా చూసి అంటే ఎవరికి ఓటేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఓటేయాలి అనేది చాలా బాగా చూపించారు. డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అసలు మూర్తి గారికి చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. అసలు మూర్తి గారు ఫస్ట్ డైరెక్షన్ లో కూడా ఇంత బాగా తీయడం అనేది చిన్న విషయం కాదు భయ్య. సినిమా చూస్తేనే తెలుస్తుంది మీ అందరికి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా సినిమా అయితే హిట్ భయ్య. ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నా.